హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అక్టోబర్ 15th నాడు మనకి లైబ్రరీ జాబ్స్ అనేది రాబోతున్నాయి. 100 లైబ్రరీ జాబ్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, పేపర్ 2 అనేది మనకి లైబ్రరీ సబ్జెక్ట్ రిలేటెడ్ వస్తుందన్నమాట క్వశ్చన్స్. అండ్ ఈ వీడియోలో మనం లైబ్రరీకి సంబంధించినటువంటి సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టోటల్గా మనకి ఇది యూజీసీ నెట్ ఓల్డ్ సిలబస్ అనమాట. ఓకేనా, యూజీసీ నెట్ న్యూ సిలబస్ అనేది ఉంది, యూజీసీ నెట్ ఓల్డ్ సిలబస్ అనేది ఉంటుంది. ఓల్డ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 10 యూనిట్స్ అనేవి ఉంటాయి. కొన్ని యూనిట్ల నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, కొన్ని యూనిట్ల నుంచి తక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ యూనిట్స్ ఏంది, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్ ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సొసైటీ అనమాట. అండ్ ఈ యూనిట్లో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ సైన్స్ కానివ్వండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ సైన్స్ సొసైటీ, నాలెడ్జ్ సొసైటీ, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సైకిల్ అండ్ జనరేషను, కలెక్షను, స్టోరేజు, ఇవన్నీ కూడా చదువుకోండి. కానీ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కాన్సెప్టు, కాపీరైటు, సెన్సార్షిప్, ప్రింట్ అండ్ నాన్ ప్రింట్ మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు, ఐటీ యాక్టు, అండ్ ఆ తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, నేషనల్ ఇన్ఫర్మేషన్ పాలసీ, నేషనల్ నాలెడ్జ్ కమిషన్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకేనా, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఏదైతే టాపిక్ ఉందో ఇక్కడ చూసుకోండి, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ చదువుకోండి. కానీ ఏవైతే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నుంచి కింది వరకు కూడా మీరు టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ కూడా కొంచెం డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ యూనిట్ నుంచి మీకు టోటల్గా 10 నుంచి అండ్ 12 వరకు కూడా మీకు క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా, 10 నుంచి 12 క్వశ్చన్ల వరకు ఈ యూనిట్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత మనం నెక్స్ట్ యూనిట్ అనేది చూద్దాం. అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి మనకి టోటల్గా 20 నుంచి 25 క్వశ్చన్ల వరకు కూడా మనకి ఈ ఒక్క యూనిట్ నుంచే వస్తాయి అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇందులోనే మనకి ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, టైప్స్ ఆఫ్ లైబ్రరీస్, దేర్ ఫంక్షన్స్, రోల్ ఆఫ్ యూజీసీ అండ్ ఏపీ లైబ్రరీ మూమెంట్ అనమాట. ముఖ్యంగా ఏపీ లైబ్రరీ మూమెంట్ అనేది మీరు కంపల్సరీ చదవాలి. లైబ్రరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏపీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యూనిట్లో నుంచే వస్తాయి కాబట్టి డెఫినెట్లీ మీకు ఎక్కువ స్కోరింగ్ అనేది ఉంటుంది ఈ యూనిట్లో. కంపల్సరీ ఏపీ లైబ్రరీ మూమెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఎందుకంటే మీరు రాసేదే ఏబిపిఎస్సి ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్లీ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఏపీ ఇవన్నీ కూడా చదువుకోవాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఏంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి లైబ్రరీ మూమెంట్స్ అనేవి జరిగింది, లైబ్రరీ యాక్టివిటీస్ సంబంధించి హిస్టరీలో ఏమేమి జరిగాయి అనేవి కూడా మీరు చదువుకొని ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి లైబ్రరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్లో ఏమేమి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి లైబ్రరీ అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, అండ్ రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ అండ్ ఎన్ఏఎస్ఎస్డిఓసి అండ్ ఎన్ఐఎస్సిఏఐఆర్ అండ్ ఆ తర్వాత దేశీ డాక్, ఇఫ్లా, యునెస్కో, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఈ యూనిట్ మొత్తం ఇంపార్టెంటే. ఓకేనా, ఈ యూనిట్లో ప్రతి ఒక్కటి చదువుకోవాలి. లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అనమాట. ఈ యూనిట్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ ఈ ఒక్క యూనిట్ నుంచే వస్తాయి అనమాట. ఓకేనా, అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ డాక్యుమెంటరీ. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ప్రైమరీనా, సెకండరీనా, టెరిటరీనా, ఇన్ఫర్మేషన్ సోర్స్ అనే అడుగుతారు. అవి మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. అండ్ మిగతాయన్నీ కూడా డాక్యుమెంటరీ రెఫరెన్సెస్ అండ్ ఎన్సైక్లోపీడియాస్, డిక్షనరీస్, హ్యాండ్ బుక్స్, ఇయర్ బుక్ అండ్ బయోగ్రాఫికల్ సోర్సెస్, జియోగ్రాఫికల్ సోర్సెస్, సైలెంట్ ఫ్యూచర్స్ ఏంది తెలుసుకోవాలి. అండ్ ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఇందులో బిబ్లోగ్రాఫిక్ సోర్సెస్ అనమాట. బిబ్లోగ్రాఫిక్ సోర్సెస్ అనేది మీకు ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇందులో ఇండెక్సింగ్, అబ్స్ట్రాక్టింగ్ అండ్ ఆ తర్వాత ఈ డాక్యుమెంటు, ఈ బుక్స్. ఇందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ డిబిఎంఎస్, సిడిఎస్,
ఐఎస్ఐఎస్, విన్ ఐఎస్ఐఎస్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ లిటరసీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకేనా, ఇవి మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ పైన ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బేసిక్స్ అనేవి చదువుకోవాలి. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో దాదాపు మీకు ఇందులో నుంచి కూడా 10 నుంచి 12 క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఓకేనా, ఈ టాపిక్ నుంచి కూడా మనకి 10 నుంచి 12 క్వశ్చన్లు అనేవి వస్తాయి. ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అనేది చదువుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి చదువుకోవాలి. అండ్ ఆ తర్వాత బిబ్లియోగ్రాఫిక్ సోర్సెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత కిందికి వచ్చేసినట్టే డిబిఎంఎస్, సిడిఎస్, ఐఎస్ఐఎస్ అండ్ విన్ ఐఎస్ఐఎస్, ఇన్ఫర్మేషన్ లిటరసీ, ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నానో ఆ టాపిక్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఏవైతే నేను ఇంపార్టెంట్ కాదని చెప్తున్నానో అవి మీరు బేసిక్స్ అనేవి చదువుకోండి. అండ్ కొంచెం ఏదైతే బుక్స్లో ఏదైతే మీకు మెటీరియల్ కానివ్వండి, మీరు ఏదైనా బుక్ కొన్నా, ఏదైనా కోర్స్ కొన్నా అందులో ఉన్న మెటీరియల్ చదివితే సరిపోతుంది. కానీ నేను ఏదైతే ఇంపార్టెంట్ చెప్తున్నానో అప్డేట్ కూడా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే మీకు ఎక్కడైనా బుక్ కొన్నారనుకోండి అండ్ అందులో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉండవు, అవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే టాపిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. అండ్ ఇందులో కొన్ని టాపిక్సే ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే. ఓకేనా, అండ్ దాదాపు ఇందులో మనకి 8 నుంచి 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టాపిక్ మీకు ఇక్కడ చూసుకోండి, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. బిబ్లియోగ్రాఫిక్ సర్వీసెస్, ఇండెక్సింగ్, అబ్స్ట్రాక్టింగ్ సర్వీసెస్, అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి సిఏఎస్, ఎస్డిఐ, ఆన్లైన్ సర్వీసెస్, డాక్యుమెంట్ డెలివరీ సర్వీసెస్, రెఫరల్ సర్వీసెస్, అండ్ యూజర్ ఎడ్యుకేషను, యూజర్ స్టడీసు, ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియరు, ఇన్ఫర్మేషన్ నీడు. సో ప్రతి టాపిక్ కూడా చదువుకోవాల్సిందే. అండ్ ఓకేనా, అండ్ ఇవి చాలా డెప్త్ అంటూ ఏమీ ఉండవు. ఓకే, చాలా లిమిటెడ్ టాపిక్ ఉంటుంది. ఆ లిమిటెడ్ టాపిక్ చదువుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చూసుకోండి. ఓకేనా, మీరు ఏదైతే బుక్ తీసుకుంటారో ఆ బుక్లో ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ చదువుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి మీరు నోట్స్ అనేది రాసి పెట్టుకోండి. ఓకేనా, ఇందులో నుంచి మనకి 8 to 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసినైతే మనకి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇందులో నుంచి కూడా మనకి 20 నుంచి 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో క్లాసిఫికేషను, క్యాటలాగింగ్ సంబంధించి ఉందన్నమాట. సో కాబట్టి ఈ టాపిక్ మొత్తం ఇంపార్టెంటే, ప్రతి ఒక్కటి కూడా చదువుకోవాల్సిందే. లైబ్రరీ క్లాసిఫికేషన్స్, అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే డిడిసి, యూడిసి, సిఈసి, అండ్ ఇవన్నీ కూడా మనకి క్లాసిఫికేషన్స్ అనమాట. ఆ తర్వాత క్యాటలాగింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అండ్ లేటెస్ట్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా డెప్త్ టాపిక్స్ అనమాట. అండ్ ఈ ఒక్క టాపిక్ చదువుకోవడానికే మీకు మినిమం 5 to 6 డేస్ అనే టైం పడుతుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకొని లేటెస్ట్ బిట్స్ అన్నీ కూడా చదువుకోవడానికి ఈ ఒక్క టాపిక్కే మీకు 5-6 డేస్ అనే టైం పడుతుంది. కాబట్టి ఇందులో అన్నీ ఇంపార్టెంటే, ఒకటి ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ కాదు అని ఏమి ఉండదు. ఈ టాపిక్ మొత్తం కూడా క్లియర్గా చదువుకోవాలి. నేను పైన ఒక టాపిక్ చెప్పాను కదా, లైబ్రరీ సొసైటీ, అది కూడా పూర్తి టాపిక్ అనేది చదువుకోవాలి. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కూడా మీరు పూర్తి టాపిక్ అనేది చదువుకోవాలి. ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అనేది రావచ్చు. ఓకే, లైబ్రరీ అనేది ఏం చిన్న టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్. మీరు చదువుకుంటూ పోతే అర్థమవుతుంది. అండ్ చాలా పెద్ద టాపిక్ అనమాట. మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా కలిపితే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. మినిమం 3-4 మంత్స్ అనేది టైం పడుతుంది మీరు ఇదంతా టాపిక్ అని చదువుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి లైబ్రరీ మేనేజ్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకొని లైబ్రరీ మేనేజ్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్కే అనమాట. ఇందులో నుంచి కూడా మనకి 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు కూడా వస్తాయి అనమాట. ఓకేనా, లైబ్రరీ మేనేజ్మెంట్ నుంచి మనకి 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు కూడా వస్తాయి అనమాట. ముఖ్యంగా మీరు ఏం చూసుకోవాలనుకుంటే అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, ఫంక్షన్స్, స్కూల్ ఆఫ్ థాట్స్, అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. బడ్జెట్, టైప్ ఆఫ్ బడ్జెటింగ్ ఎలా ఉంటుంది ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఐఎస్బిఎన్, ఐఎస్ఎస్ఎస్ఎన్, అండ్ ఆ తర్వాత హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, అండ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టాఫ్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కానివ్వండి, స్టాఫ్ మాన్యువల్ కానివ్వండి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అంత మరి వదిలేయాల్సిన సబ్జెక్ట్ కూడా కాదు, ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ అయితే మాత్రం మేనేజ్మెంట్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ముఖ్యంగా ఇవన్నీ కూడా బేసిక్స్ అనేవి చదువుకోండి. బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది, అంత డెప్త్ ఏమి ఉండదు. లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఏమి ఉండదు, ఇక్కడ ఉంటుంది ఐఎస్బిఎన్, ఐఎస్ఎస్ఎస్ఎన్ సంబంధించి కొంచెం లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి తప్ప మిగతా వాటికి పెద్ద లేటెస్ట్ అప్డేట్స్ అంటూ ఏమీ ఉండదు. సో ఇవి అన్నీ కూడా మనకి థియరీ సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా,
లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే. లైబ్రరీ మేనేజ్ సంబంధించినటువంటి మీకు కేవలం థియరీ సబ్జెక్ట్ అనేది చదువుకుంటే సరిపోతుంది. కానీ థియరీ సబ్జెక్ట్ మాత్రం డీటెయిల్‌గా చదువుకోవాలనమాట. ఓకేనా. మీరు ఏ బుక్ తీసుకున్నా సరే, ఏ కోర్సు తీసుకున్నా సరే డీటెయిల్‌గా లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి థియరీ అంతా కూడా చదువుకోండి. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి కూడా మనకి 15 నుంచి 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. 15 నుంచి 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ముఖ్యంగా ఏం లేదనమాట, ఐటీ సబ్జెక్ట్ అనమాట. అంటే మనకి ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట. కొంచెం మీరు డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. కంప్యూటర్ నాలెడ్జే అంటారు. కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మీరు చదువుకొని ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్సే కొంచెం డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. కిందికి రండి. కిందికి వచ్చేసినైతే మనకి అండ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్, డిజిటల్ కలెక్షన్, డిజిటల్ రైట్స్, మేనేజ్మెంట్ డిజిటలైజేషన్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఫర్ డిజిటలైజేషన్. ముఖ్యంగా ఏంటి అంటే డాక్యుమెంట్ డిజిటలైజేషన్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దాదాపు పైన ఉన్నటువంటి కొన్ని టాపిక్స్లో కూడా మీకు ఇవన్నీ కూడా కవర్ అవుతూనే ఉంటాయి. అండ్ ఐటీ రిలేటెడ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది మీరు ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు మీరు కొంచెం ఫోకస్ పెడితే. ఓకేనా. డేటా సెక్యూరిటీ, వైరస్, సెక్యూరిటీ మెథడ్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు కేవలం నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. లేటెస్ట్ అప్డేట్స్ అంటూ ఇందులో పెద్దగా ఏమి ఉండదు. లేటెస్ట్ వచ్చినటువంటి ఏవైతే ఏఐ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది చూసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత చూసుకోండి లేటెస్ట్. అంతేకాకుండా పెద్దగా ఏమీ ఉండదు. మిగతాయన్నీ కూడా కేవలం మీరు ఇచ్చిన నోట్స్ కానివ్వండి, ఏదైతే నోట్స్ ఉంటుంది కదా ఆ నోట్స్ చదువుకోండి. ఏదైనా కోర్సు తీసుకుంటే అందులో ఉన్నటువంటి నోట్స్ అనేది చదువుకోండి. దానికి మించి చదువుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బేసిక్ టాపిక్స్ మీద అవగాహన అనేది ఉండాలి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఏముంటుంది అంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ముఖ్యంగా చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్లు అడగవచ్చు. అండ్ ఇదే అనమాట. ముఖ్యంగా డిజిటలైజేషన్ సంబంధించినటువంటి ఏదైతే లైబ్రరీ డిజిటలైజేషన్ సంబంధించి డిజిటల్ ఈ బుక్స్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత వచ్చేసినటువంటి లైబ్రరీ వెబ్సైట్స్ కానివ్వండి, లైబ్రరీ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, డిజిటల్ రైట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పారు కదా, డిజిటల్ రైట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి. అండ్ వీటన్నిటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైతే నోట్స్ ఉంటుందో ఆ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. ఓకేనా. ఏ నోట్స్ అయినా సరే లేటెస్ట్ అప్డేట్ ఉన్న నోట్స్ అనేది తీసుకోండి. మీకు లైబ్రరీకి సంబంధించినటువంటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పెద్ద డెప్త్ ఏం అడగరు. మిగతా సబ్జెక్ట్లో అయితే మీకు డెప్త్ అడుగుతారు, కానీ ఇందులో అయితే మాత్రం బేసిక్సే టచ్ చేస్తాడు అనమాట. బేసిక్స్ టచ్ చేస్తాడు. లైబ్రరీ రిలేటెడ్ డిజిటలైజేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేవి టచ్ చేస్తాడు. అంతకుమించి మీకు డెప్త్గా పెద్దగా ఏం టచ్ చేయడు. మీరు ఉన్న నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్స్ అనమాట. అండ్ ఇందులో టాపిక్స్ చూసుకోండి. లైబ్రరీ ఆటోమేషన్, ఏరియా ఆఫ్ ఆటోమేషన్, ప్లానింగ్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సెలెక్షన్, ఒపెక్ నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అనమాట. టోటల్ ఏరియా అనేది ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే మనకి 15 క్వశ్చన్స్ వరకు కూడా రావచ్చు. ఓకేనా. 12-15 క్వశ్చన్స్ వరకు కూడా మీకు ఇందులో రావచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మీరు కనుక చదువుకుంటూ పోతే పెద్ద డెప్త్ ఏమి ఉండదు, బట్ సబ్జెక్ట్ అయితే టోటల్ చదువుకోవాలి. ఇందులో మీకు ఇంపార్టెంట్ లేదు అంటూ ఏమి ఉండదు. ఉన్నదే కొద్ది టాపిక్ అనమాట. మీరు ఒకసారి నోట్స్ చదువుకుంటూ వెళ్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఒక 2 డేస్లో ఈ టాపిక్ అంతా కూడా కవర్ చేయొచ్చు. ఓకేనా. అండ్ లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్క్ సంబంధించి ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే అనమాట. ఓకే. ఎందులో నుంచైనా కానీ క్వశ్చన్ అడగవచ్చు. కొన్ని టాపిక్స్ ఏంటంటే కొంత లెంతీ ఉంటాయి, కొన్ని టాపిక్స్ కొంత లెంత్ తక్కువ ఉంటాయి. మీరు ఆ టాపిక్ వరకు చదువుకుంటే సరిపోతుంది. ఏదైతే నోట్స్లో ఇచ్చారో ఆ టాపిక్ వరకు చదువుకుంటే సరిపోతుంది. వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చూసుకోవాలి. ఇందులో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటే అవి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఫైనల్ టాపిక్ వచ్చేసినది మనకి రీసెర్చ్ మెథడాలజీ అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 15-20 వరకు కూడా మీకు క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుందన్నమాట. 20 క్వశ్చన్స్ వరకు కూడా మీరు రావచ్చు. ఓకే. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే అనమాట. ఓకేనా. ప్రతిదీ ఇంపార్టెంటే, ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే అనమాట. ఇక చూడండి, టైప్ ఆఫ్ రీసెర్చ్, సైంటిఫిక్ మెథడ్, హైపోథిసిస్ అండ్ డేటా కలెక్షన్ మెథడ్స్, శాంప్లింగ్, మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, హిస్టారికల్, డిస్క్రిప్టివ్, కేస్ స్టడీ, సర్వే,
అండ్ ఆ తర్వాత వచ్చేసినది ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్, స్టాటిస్టికల్ మెథడ్స్, డేటా అనాలిసిస్ అండ్ రిపోర్ట్ రైటింగ్. ఇక చూడండి రిపోర్ట్ రైటింగ్, రీసెర్చ్ మెథడ్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ సర్వీసెస్, బిబ్లోమెట్రిక్స్ అండ్ ఆ తర్వాత వెబోమెట్రిక్స్ అండ్ సైంట్రోమెట్రిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా థియరీ సబ్జెక్ట్సే అనమాట. అండ్ మీరు ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు మీరు కనుక చదివితే. సో కాబట్టి ఇందులో పెద్ద లేటెస్ట్ అప్డేట్స్ అంటూ ఏమీ ఉండదు టాపిక్లో. ముఖ్యంగా ఇది స్కూల్స్ కాలేజీలో ఎక్కువ ఉపయోగపడదు, యూనివర్సిటీ లెవెల్లో ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా థియరీ సబ్జెక్టే అనమాట. ఓకేనా. ఏదైతే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, రీసెర్చ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఏమేమి రీసెర్చ్లు ఉన్నాయి, ఆ రీసెర్చ్ సంబంధించినటువంటి టైప్స్ ఏంటి అండ్ వాటి యొక్క యూసేజ్ ఏంటి, ఓకేనా. లైబ్రరీకి సంబంధించినటువంటి రోల్ ఏంటి రీసెర్చ్లో, సో లేటెస్ట్ సంబంధించినటువంటి లైబ్రరీ సర్వీసెస్ ఏంటి రీసెర్చ్ రిలేటెడ్, ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది ముఖ్యంగా ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. కాబట్టి రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా మీకు మంచి క్వశ్చన్లు అనేవి వస్తాయి. 15-20 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఇది కూడా చూసుకోండి. ఓకేనా. అండ్ టోటల్గా మీకు 10 టాపిక్స్ అనేవి ఉన్నాయి. మీకు అన్ని టాపిక్స్ కూడా చెప్పాను. అండ్ కొన్ని అయితే స్టాటిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని అయితే థియరీ సబ్జెక్టులు అనమాట. థియరీ సబ్జెక్టులు అయితే నోట్స్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వండి. స్టాటిస్టిక్స్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు నోట్స్ అనేది రాసుకోండి. మీరు వెబ్సైట్లో కానివ్వండి లేదా ఎక్కడైనా కోర్స్ అయినా తీసుకొని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉండండి, నోట్స్ అనేది రాసుకుంటూ ఉండండి. ఓకే. సో ఇదనమాట ఏపీపీఎస్సి సంబంధించినటువంటి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఇన్ఫర్మేషన్. ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.